అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? వెంకట్రావు. వెంకట్రావు గారు. ఏం చేస్తుంటారు? మేము కార్పెంటర్ పని చేస్తాం. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఇక్కడే రాజుకల్ బాలనగర్ డివిజన్. ఓకే. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో వాటిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సర్వే చేస్తున్నాం. అసలు ఏంది ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అనేది సర్వే చేస్తున్నాం. ఏంది ఏమనిపిస్తా ఉంది మీకు? ఇప్పుడు ప్రస్తుతానికి సర్వే అనేది కొంత దగ్గర అవుతున్నాయి, కొంత దగ్గర అవట్లేదు. ఇప్పుడు సపోజ్ ఉన్నాయి ఒక ఏరియా ఉంటే నాది రాలేదు అంటున్నారు. ఇప్పుడు మా పేర్లు కూడా రాలేదు. కొంతమంది వచ్చే అంటున్నారు, కొంతమంది రాలేదు అంటున్నారు. ఇప్పుడు ఒక ఏరియా చూస్తుంటే బాలనగర్ ఏరియా, అవతల పక్క ఏరియా, ఒక్కొక్కరు ఏమో ఇంకో ఏరియాలోకి పడ్డాయి, మా ఇక్కడ లేవు అని అడుగుతున్నారు. ఈ సర్వే అనేది అందరూ ఒక ఇంటికి వెళ్ళి ఎక్కడ ఉన్నాయో అన్ని క్లియర్ చేసుకుంటే మరీ మంచిదని నేను చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటది మరి? ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటది? ఇప్పుడు ముగ్గురు పార్టీలు అయితే పెద్ద ఎత్తున తిరుగుతారు. ముగ్గురు పార్టీలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రాజకీయం అమ్మా. మనకేం తెలుస్తుంది? మనం పొద్దున్న చేస్తే పనికి వెళ్ళొస్తాం, సాయంత్రం దానికి మనకేం తెలియట్లేదు. కానీ ఏంటంటే పొద్దున పోయిన సాయంత్రం ఆ టైంకి ఎవరు ఓటు వేస్తున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కానీ ఏంటంటే కొంతమందికి పథకాలు రావట్లేదు అంటున్నారు, కొంతమందికి వస్తున్నాయి అంటున్నారు. అది ప్రస్తుతానికంటే మాకు డబుల్ బెడ్రూమ్ రావాలనుకున్నాం, ఇంతవరకు మాకు రాలేదు, రాలేదు. కానీ వస్తున్నాయి చేస్తున్నాను అంటున్నారు, కానీ మాకైతే ఏమో రాలేదు. పెట్టాం మేము, రాలేదు. కొంతమంది వచ్చే అంటున్నారు, కొంతమంది రాలేదు అంటున్నారు. మిగతా పథకాలు మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీ అంటే ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళు వెళ్తున్నారు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ టైంకి అది అట్టుకెళ్ళలేదు అనుకో, ఆధార్ కార్డు ఈ బస్సులో గమ్ములు డ్యూటీకి వెళ్ళినప్పుడు కంగారులో మర్చిపోతున్నారు, టికెట్ మరి అలాంటప్పుడు జిరాక్స్ ఉంటుంది, ఆధార్ కార్డు ఇలాగే పట్టుకెళ్ళాం. మా దానికి ఇప్పుడు ఇది ఆధార్ కార్డు పోయినా మన జిరాక్స్ కాదు, మన ఏంటది ఇది పాన్ కార్డు అది చూపిస్తే ఇవ్వాలి కదా. అది పాన్ కార్డు చూపించినా ఇవ్వట్లేదు అంట, ఓన్లీ ఆధార్ కార్డు అంటారు అంట. అది 2500 మహిళలకి. మీ ఇంట్లో ఎవరికైనా? మా ఇంట్లో ఎవరికి రావట్లేదు. ఇప్పుడు ఈ సన్న బియ్యము, కరెంట్ సన్న బియ్యం ఇస్తున్నారు, కరెంటు మరి ఇప్పుడు మేమేమో రెంట్కి ఉంటున్నాం, మా రెంట్కి ఉన్న మాకు కరెంట్ బిల్లు ఇంటి వంటకు వస్తుంది, మాకు సొంత ఇల్లు కాదు కదా. గ్యాస్ ఎంత కొంటున్నారు? గ్యాస్ 1000 రూపాయలు. లేదు, పడతలేదు. సో ఇప్పుడు మరి ఇక్కడ అంటే ఏదైతే పథకాల విషయం అయితే ఇట్లుంది, ఓకే. మరి ఇప్పుడు ఈ అభివృద్ధి విషయంలో ఏంది మరి పరిస్థితి? అభివృద్ధి అనేది ఇప్పుడు కొంతమందికి ఏమో వచ్చాయంటున్నారు, కొంతమంది రాలేదంటున్నారు. అంటే ఇప్పుడు మీ ఏరియాలో ఈ రోడ్లు కావచ్చు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్, ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో ఈ డ్రైనేజ్ అంతా జామ్ అయిపోద్ది, ఫుల్ జామ్. గట్టిగా కూర్చుందంటే వరతో ఫుల్ ఆ డ్రైనేజ్ సరిగ్గా షాపింగ్ అవ్వట్లేదు. మరి ఇక్కడ లోకల్ ఉంటారు కదా కార్పొరేటర్, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోరా? వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, మా పని మేము చూసుకుంటాం. అంకుల్ని అడగండి. ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఏంది ఇద్దరి మధ్యలో తేడా ఎట్లా కనిపిస్తుంది? ఎవరు కోరుతూ వాళ్ళు నేను చేసాను మంచిగా, నేను చేశాను అంటారు. అది వాళ్ళు పట్టుంటే, ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము పని చేసుకుని ఉన్నాం, అప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందంటే రాలేదు. ఇప్పుడు ఈయన ఇందిరా డబుల్ బెడ్రూమ్ వస్తుంది, అది కూడా రాలేదు. ఇప్పుడు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధి మొత్తంలో జరుగుతాయి ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోటీ చేస్తారు, కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు ఈసారి? ఇప్పుడు ఈసారి నాకు తెలిసిన మట్టుకి బీజేపీకి ఎక్కువ వచ్చేలాగా ఛాన్సులు ఉన్నాయి. బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పోతుంది అంటే ఇప్పుడు ఆ డ్రైనేజ్ పక్కన ఏమన్నా ఇల్లు కట్టుకుంటున్నాం అనుకో, అది ఎప్పుడో కొనుక్కున్నాం, ఇప్పుడు అది కూలగొట్టేస్తున్నారు. ఇవన్నీ కూలగొట్టేసినప్పుడు ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇటు మేము కట్టుకున్నప్పుడు డబ్బులు ఎప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కొనుక్కున్నది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూలగొట్టేది ఎట్లా? ఇది న్యాయం కాదు కదా. అదే బిజినెస్ లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని పనులు బాగా నడిచి, ఏంటి కన్స్ట్రక్షన్లు అన్ని బాగా నడిచి, ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ కన్స్ట్రక్షన్ అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు లోన్ పెట్టుకుని ఆడేమో చేద్దాం అనుకో, మాలాంటి వాళ్ళు పని దొరుకుతుంది. ఇంకా వాళ్ళకే ఉన్నాయి, కూలగొట్టేసినాడు, మాకేం పని వస్తుంది? అది దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. బీజేపీకి అయితే చాలా మట్టుకి 100% ఉన్నది, 70%. తర్వాత
మావారా అంటే ఇప్పుడు కేంద్రంలో ఉంది కూడా ఉందిగా మోడీ. మోడీ వారం పరిపాలన చేస్తున్నారు ప్రస్తుతానికి. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన మోడీ వస్తారు కంపల్సరీ. మరి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తుందా మరి గవర్నమెంట్? రావచ్చు అనుకుంటున్నాం. ఎవరుంటే బాగుంటుంది లీడర్? లీడర్ సంగతి మనకు తెలియదు. చాలా మంది పేర్లు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు ఆ టైంలో అప్పుడు మోడీ సార్ ఎవరికి ఇస్తారో చూస్తారు. అంటే మీరు చూసిన దాని ప్రకారం ఎవరు మాట ప్రకారం చూస్తుంది? మాట ప్రకారం చూస్తుంటే ఆ టైంకి ఎవరు లీడర్ ఉంటే వాళ్ళు ఇస్తారు. ఓకే, థాంక్యూ. ఓకే.